మేడారం జాతర సమీపిస్తుంది. కోట్లాది మంది భక్తులు తరలి రానున్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం ఇది. ఇప్పుడు ఆదివాసీలకే కాదు అన్ని వర్గాలకు కుల దైవాలుగా వాళ్ళ ఆరాధ్య దైవాలుగా మారారు. అయితే సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఒకరే గుర్తుకొస్తారు. అందులో సీతక్క ప్రస్తుతం ఎమ్మెల్యేగా మంత్రిగా ఈసారి జాతర నిర్వహించబోతున్నారు. అయితే జాతరకు ఆమెకున్నటువంటి అనుబంధం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం సీతక్క, నమస్తే అక్క. నమస్తే. జాతర అనగానే మీరే గుర్తుకొస్తారు. ఒకప్పుడు చాలా సామాన్య భక్తురాలుగా వచ్చారు, ఇప్పుడేమో మంత్రి హోదాలో ఈ జాతర మొత్తం నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉంది ఆ లైఫ్కు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ అవకాశం? సామాన్య భక్తురాలకు ఉండే సంతోషము ఈ హోదాలలో ఉండదు. ఎందుకంటే బాధ్యత, తర్వాత మంచిగా నిర్వహించుకోవాలి, ఆ తల్లులకు సేవ చేసే అధికారం, అవకాశం మనకు వచ్చింది. అప్పుడేమో సామాన్య భక్తురాలుగా దారెంబటి మనం ఎట్లా పోయినా తల్లిదండ్రులతోటి ఆ జంపన్న వాగులో చిన్నప్పుడు 3 రోజులు నడిచి వచ్చి మా ఊరు నుంచి జగ్గన్నపేట నుంచి లక్నవరం గుట్ట దాటి లక్నవరం చెరువు కాడ స్నానాలు చేసి లక్నవరం మత్తడికి యువతల అన్నం వండుకొని రాఘవపట్నం దగ్గర సమ్మక్క దగ్గర మొక్కుకొని అట్లా కొంగల మడుగు నుంచి జంపన్న వాగుకు వచ్చి అంటే మేము వచ్చేసరికి మంగళవారం రాత్రి అన్న అవుతుంది, బుధవారం పొద్దున్న అవుతుంది. వచ్చి స్నానాలు చేసి రావడంతో ఫస్ట్ వాళ్ళు, ఎందుకంటే మా అమ్మకి ఇట్లా ఎదురు పిల్లలని ఇస్తారు ముందు వారం. ఈ బుధవారం మనం ఇక్కడ ఉంటున్నాం కదా, పోయిన బుధవారం అందరం ఇళ్ళల్లో పండగ చేసుకున్నాం, ఇళ్ళల్లో ఎదురు పిల్లని ఇచ్చుకుంటాం. అదే నెక్స్ట్ అంటే వచ్చే బుధవారం తల్లులారా మీ దగ్గర ఉంటామని ఇంటి దగ్గర చేసుకొని కొబ్బరికాయలు కొట్టి ఊళ్ళందరికీ మేము బుధవారం పండగ పోతున్నామని పలారం పంచుకొని ఊరంతా చెప్పుకుంటాము. పండగ చేసుకొని ఒడిబాల బియ్యం పోసుకొని అందులో కుడుకలు, వక్కలు, పోకలు, తర్వాత బియ్యము, కొత్త చీర ఇవన్నీ కట్టుకొని దేవునికి పెట్టుకొని ఆడ పెట్టుకుంటారు. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ వడిబాల బియ్యం కట్టుకొని ఇక్కడికి అదే చీరను కట్టుకొని వచ్చి డైరెక్ట్ దేవుని దగ్గర పోయి ఆ బియ్యము అవన్నీ కుంకుమ పసుపు దేవుళ్ళకి ఫస్ట్ ముట్ట చెప్పి తర్వాత మనం ఎక్కడ ఉంటామో అక్కడ అడ్డకాడ పోయి ఉంటారు. ఇక అది ఎప్పుడైతే అంటే మంగళవారం సాయంత్రము అట్లా స్టార్ట్ అవుతుంది. మంగళవారం నుంచి బుధవారం సమ్మక్క సారలమ్మ వస్తుంది, బేస్తవారం సమ్మక్క వస్తుంది, శుక్రవారం అందరు దేవుళ్ళు ఉంటారు, పగడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క సార్. ఈ అందరు ఉన్నాకనే మళ్ళా వచ్చి ఫస్ట్ రోజు అన్నీ వేసిపోయినాం కదా గద్దెల కాడ రాగానే మేము వచ్చినాం తల్లి నీ రాక కోసం ఎదురు చూస్తున్నామని వేసిపోతాం. తర్వాత ఎక్కడో అక్కడ మేమైతే జంపన్న వాగు పక్కెంబట్టి ఉండేది, అక్కడ బాగా చెట్లు ఉండేది, ఆ చెట్లలో ఉండేది, ఆన్నే వండుకునేది, ఆన్నే పడుకునేది, ఆన్నే స్నానాలు, అంతా చెట్లు బాగుండేది, మంచిగా అనిపించేది. ఇప్పుడు అక్కడ ఏం లేకుండా అయిపోయినాయి. మనం స్నానం కట్టాలని సంతోషపడుతున్నాం కానీ ఈ ఎండల తీవ్రత చూస్తే నిజంగా చెట్లు అనేది చాలా అవసరం. తర్వాత 3 రోజులు దేవుళ్ళ కోసం ఎదురు చూసి ఎంత అంటే సమ్మక్క వచ్చేదానికి అసలు మేము ఆ రోజులలో మేకను కోసుడు కానీ కోని కోసుడు కానీ ఉండదు, నిష్టతోటి ఉంటారు. అంటే సమ్మక్క వచ్చిన తర్వాతనే సాయంత్రం అన్నా లేదా మళ్ళీ తెల్లారి శుక్రవారం రోజన్నా కోసి వండుకొని తర్వాత వచ్చి మొక్కులు చెల్లించి మళ్ళీ పోయి తిని అప్పుడు మళ్ళీ శుక్రవారం సాయంత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం చేసేది. ఇంటికి పోయినాక మళ్ళీ బుధవారం వస్తాయి కదా, ఇక్కడ నుంచి తీసుకుపోయిన బెల్లము, కుడుకలు ఇవన్నీ మళ్ళీ బుధవారం రోజు మేము జాతర పోయిన ఊళ్ళో అని ఊరోళ్ళందరికీ అంటే మంచిగా పసుపు అన్నం వండి, బెల్లం అన్నం వండి, తర్వాత కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ తీసుకుపోయిన బెల్లం అంతా కలిపి ఊరోళ్ళందరికీ పలారం ఊళ్ళో అని పలారం చేసి ఆ రోజు మళ్ళీ ఇంటికాడ దేవుని చేసుకొని అందరికి ప్రసాదం మంచిది. ఇంత ప్రాసెస్ అంటే 3 వారాలు ఉంటుంది. ఫస్ట్ ఎదురుకోళ్ళతోటి ఎదురు పిల్లని ఇచ్చుకునేడానికి ఒక బుధవారం, ఇంకొక బుధవారం రోజు వరకు ఇక్కడ ఉంటాం, మళ్ళీ అక్కడ ఇంటికాడ పోయి మళ్ళీ ఇంకొక బుధవారం. అంటే మీరు ఇంకొకటి ఏంటంటే ఏ నెలలన్నా రాని ఏదైనా కానీ ఈ 4 రోజులు మాత్రం మారదు. బుధవారం నాడు సారలమ్మ వస్తుంది, పగడిద్దరాజు వస్తాడు, గోవిందరాజు వస్తాడు, బుధవారం బేస్తవారం సమ్మక్క వస్తుంది. అందరు ఉన్నారని అందరం మొక్కులు పెట్టుకునేది శుక్రవారం. మళ్ళీ తిరిగి శనివారం రోజు వనప్రవేశం. మీరు ఏ నెలలు వచ్చినా ఈ 4 రోజులు అత్యంత మహాఘట్టం. అక్క ఇప్పుడు అంటే మీరు అంటే హెలికాప్టర్లు వస్తున్నారు, బస్సులు వచ్చినాయి, వెహికల్స్ చాలా వచ్చినాయి, కానీ మీ చిన్నప్పుడు మీరు వచ్చినప్పుడు జాతరకి ఎట్లా వచ్చేది? అప్పుడు ఎన్ని రోజుల ముందు ఈ జాతరకు వచ్చేవాళ్ళు? నడుచుకుంటేనే పైన మూటలు, పండగ పోతున్నామంటే అన్ని పలారాలు చేసుకోవడం, అప్పాలు అవి ఇవి మూటలు కట్టుకొని, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆగలేము కాబట్టి అందరు నడిచి అలసిపోతాం. వంట చేసుకునే దానికి ఏమైనా తినడానికి కూడా మడుగులు అవి ఇవి చేసుకొని మూటలు కట్టుకొని, అదే అంటాను కదా ఎడ్ల బండ్ల దారులు బాగుండేది అప్పుడు. ఇట్లా మన సోమలగడ్డ నుంచి రంగాపురం నుంచి ఒక దారి ఉండేది ఇక్కడ మన చల్వాయుతల. మా ఊరు జగ్గన్నపేట కాబట్టి అట్లా జగ్గన్నపేట దేవగిరిపట్నం నుంచి ఇటు లక్నవరం చెరువులోకి ఇటు కన్నాయిగూడెం అని ఉంటుంది, ఆ గుట్ట ఎక్కి
దిగి లక్నవరం చెరువులో స్నానం చేసి గుట్ట దిగినాక సద్ది మడుగు అని ఉంటుంది, ఆ మడుగులో వాగులు వస్తే ఆడపొద్దున వంట చేసుకొని ఇట్లా ఎన్నో అనుభవాలు. ఇప్పుడు మొత్తం అడవి ప్రాంతం ఇదంతా కూడా మీరంతా ఉదయం నుంచి మొదలు పెడితే 2-3 రోజుల పాటు ఈ జాతరకు వచ్చే రోజు ఈ అడవి మృగాలు ఉంటారు, జంతువులు ఇప్పుడు అంటే కొద్దిగా తగ్గిపోయినాయి, కానీ అప్పుడు చాలా ఉండేవి. తర్వాత కాలిబాట మీద వచ్చేది. ఎట్లా ఉండేది ఆ జర్నీ అంతా కూడా? అంటే అప్పుడు మనం నడుస్తుంటే అందరు మా లెక్క నడిచేటోళ్ళు. ఇప్పుడు మా ఊరు నుంచి వచ్చేటప్పుడు మేము ఒక్కలమే ఈ గుట్ట దాటి మన గోవిందరాపేట మెయిన్ రోడ్కి వచ్చినాక, అప్పుడు అంటే మామూలు మెటల్ దారులు ఉండేది చిన్నగా, అంత జనాలు ఎడ్ల బండ్లు అక్కడికి వచ్చేసరికి రద్దీ పెరిగేది. ఇక మొత్తం జంగలల్లో గంటల సప్పుడు నచ్చేది. ఎడ్లకు గంటలు ఉండేది కదా, ఆ గంటల సప్పుడు ఉండేది. అసలు చెప్పులు కూడా వేసుకోకుండా అందరు చెప్పులు కూడా ఆ రోజులలో ఎవరు పెద్దగా పట్టించుకోవడం, ఎట్లా వీలైతే అట్లా వచ్చేది. అదొక సందడి. అసలు జాతరకు వస్తే ఇంటికి పోవాలంటే ఇంటికి పోయిన తర్వాత అంత ఒంటరితనం అనిపిస్తుంది. నాకు కూడా అదే అలవాటు పోయింది. ఎప్పుడు ప్రతి జాతరలో నేను మంగళవారం అన్నా ఆదివారం అన్న వచ్చి మళ్ళీ ఆదివారం సోమవారం దాకా ఇక్కడ ఉంటున్నాం మనం. అదొక అంటే ఒక అనుబంధం అనేది ఏర్పడ్డది. ఇప్పుడు అట్లా మీరు ఇక్కడ జాతర వచ్చినప్పుడు మీ వాళ్ళంతా ఒక చోట వండుకొని తినటం, మళ్ళీ ఆ వాగులు వంకలు దాటుకొని అడవిలో ఇక్కడికి వచ్చి మళ్ళీ జాతరకు 2-3 బుధవారాలు చేస్తుంటారు కదా. ఈ 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదా? ఈ సంవత్సరం ఇప్పుడు లాగానే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చినట్టు ఉండేదా? ఇప్పుడు ఒకసారి అదే మేము అంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇట్లా వస్తున్నాం, కానీ అంతకుముందు సరే ఉద్యమాలలో ఉన్నప్పుడు కొన్ని 3-4 జాతరలు మిస్ అయినాము. అంతకుముందు ఒకసారి ఇక్కడ గుట్ట మించి కూడా జాతర జరిగేటప్పుడు అందుబాటులోకి వచ్చి చూసిపోయినాము. కానీ ఇప్పటి వరకు అయితే ఎప్పుడు తల్లిదండ్రులతోటి నడిచి వచ్చడమే ఎక్కువ. అది 3 రోజులు నడవాలి, అట్నుంచి 3 రోజులు ఈడుండు, 3 రోజులు అటు నడుచుడు. దాదాపుగా 10 days 9 to 10 days జాతర కోసం మేము కేటాయించి. ఇప్పుడు మీరు 3 రకాల లైఫ్ లీడ్ చేశారు. అంటే ఒక సామాన్యులుగా, ఒక ఆదివాసి బిడ్డగా, తర్వాత లోపల ఉద్యమకారులుగా, తర్వాత ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా, ఈ 3 లైఫ్లలో ఒక భిన్నమైనవి కనిపిస్తున్నాయి అమ్మవార్లకు సంబంధించి. ఈ నమ్మకం ఎట్లా ఉండేది? ఇప్పుడు ఉద్యమాల్లో ఉన్నప్పుడు కూడా ఆ నమ్మకం ఎట్లా ఉండేది? అప్పుడు సామాన్య భక్తురాలుగా మీరు చిన్నప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా అమ్మవార్ల మీద ఆ నమ్మకం అప్పుడే? వాస్తవానికి చిన్నతనం అంటే మనకు దేవుడు. అక్కడ పగడిద్ద రాజును కూడా మేము దగ్గరే ఉండేది. అంతా చుట్టూ గద్దెల చుట్టూ అప్పుడు కంక బొంగులు కట్టేది. ఇవి లేవు, గ్రిల్స్ లేవు. భక్తులు కూడా ఇన్ని లక్షల మంది లేరు కదా. వచ్చినప్పుడు ఆ చెట్టు ఎండిపోయిన చెట్టు ఉండేది సమ్మక్క గద్దె దగ్గర. అక్కడ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఏదో కనబడితే పగడిద్దరాజు వచ్చి చూస్తున్నాడు అనే అదొక తృప్తి. చుట్టూ సంతు కోసం కూడా పిల్లలు కావాలని, పిల్లలు పుట్టాలని చాలామంది తడి బట్టలతో వచ్చి అక్కడ గంటల తరబడి పడుకునేటోళ్ళు. ఆ తర్వాత పిల్లలు అయినాక మళ్ళీ నెక్స్ట్ జాతరకు మేము కూడా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటోళ్ళం కాదు, 2 సంవత్సరాలకు ఒకసారే వచ్చేది. చిన్నప్పుడు ఎక్కువ నమ్మకము, భక్తి, భయము, భావం అంత తెలియదు. తల్లులు సమ్మక్క సారలమ్మ పాము రూపంలో ఉందంట అని చెప్తుంటే మనం విన్నాం, లేదా పులి రూపంలో ఉంది. ఎందుకంటే జంగల్ ఉంటారు కాబట్టి పులి రూపంలో ఉంది అని ఆ ఫోటోలు కూడా మనం గతంలో అవే ఉండేది. రాను ఒరిజినల్ ఫోటోలను ఇక్కడ పెట్టినాం. ఉద్యమంలో పోయిన తర్వాత సమ్మక్క సారలమ్మ చరిత్ర తెలిసింది. వాళ్ళు నిజంగా ఏంటిది దేవతలు అని అన్నప్పుడు వాళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేసి అమరత్వం పొందినటువంటి వీర వనితలు. వాళ్ళను మనము మన ఇళ్ళలో పెద్దలకు మనం తలుసుకుంటాం ప్రతి సంవత్సరం. అట్లా మా ఇళ్ళలో కూడా మా పెద్దలు ఇట్లా మా అందరికీ వీళ్ళు మన కోసం, మన జాతుల కోసం వాళ్ళ ప్రాణాలను వదిలేరు కాబట్టి అదొక స్ఫూర్తిగా పొందాను నేను. సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. అందులో వాళ్ళు ధీరత్వానికి కావచ్చు, లేకపోతే పాలకులపైన ధిక్కార స్వరాన్ని చేశారనేది, ఇట్లా రకరకాల స్టోరీస్ ఉన్నాయి. మీ చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదా మీ వాళ్ళు ఏం చెప్పారు, తర్వాత మీరు ఉద్యమంలో పోయినప్పుడు కూడా కొన్ని స్టోరీస్ చెప్పవచ్చు. ఇవన్నీ విన్నప్పుడు ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన ఆ స్టోరీస్ అవంతా మా తల్లిదండ్రులు దేవుడు అనే చెప్పారు. వాళ్ళ చరిత్ర అంటే వాళ్ళకు కూడా పాపం అంటే దేవుడనే నమ్ముతున్నారు, దేవుడే. వాళ్ళు ఒకప్పుడు ఇట్లా చేసిరనేది తెలియదు. మనం బయటకు వచ్చే ఈ ఉద్యమాల ద్వారా నేర్చుకునేది. నాకు ఇప్పటికి కూడా ఆ సమ్మక్క కూడా నార్మల్ పర్సన్ కాదు, ఇట్లా అడవిలో దొరికింది, ఇదంతానే మన స్టోరీస్ వింటున్నాం. కాబట్టి వాస్తవంగా చందవారి వంశంలో పుట్టింది, పూజారులు వీళ్ళు, మా దాంట్లో పూజారులు వేలే ఉంటారు, కుటుంబం ఎట్లుంటాయి, ఇదంతా ఉంది. కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చరిత్రను మార్చేసుకునే పరిస్థితి వస్తుంది. అది రాకుండా చరిత్ర సమ్మక్క సారలమ్మ మీద ఎవరైతే రీసెర్చ్ చేసారో వాళ్ళందరి ఒరిజినల్గా పూజారులు వాళ్ళందరితో కలిసి ఆ చరిత్రను ఒరిజినాలిటీని తీసి భవిష్యత్ తరాలకు 100 ఏళ్ళకు, ఇప్పుడు కాకతీయులు కట్టిరు ఒక రామప్ప ఉదాహరణ, అంటే రుద్రేశ్వరుడు కట్టి, మరి అక్కడ రుద్రేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ కూడా మనము ఈ జాతర రోజు రోజుకు పెరుగుతుంది.
కానీ చరిత్ర వక్రీకరించబడుతుంది. అక్క ఇదంతా ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు, ఇదంతా ఉంది, కానీ అప్పుడు మీ రోజులు గుర్తు చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది అసలు? అవన్నీ ఒక్కసారి మీరు తలుచుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అసలు? మీ చిన్నప్పుడు రావడం కానీ ఇవంతా వాస్తవానికి ఆ దారిలో పడి వస్తే కింద ఎటు దేవుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆ ముంగటున్న వాళ్ళు గుడ్డ పట్టుకుంటారు, ఆ గుడ్డ కర్ర పట్టుకుంటారు, వాళ్ళు వెనక పడిపోయి మొక్కుకొని వచ్చుడు తప్ప మళ్ళీ 2 ఏళ్ళకి వస్తే మళ్ళీ గదే పరిస్థితి. దేవుడిలోకి ఇక్కడ ఉన్నది ఇట్లా ఇట్లని ఏం తెలియదు. ఆ మందిలో పడతాం మొక్కకుండా ఆ మహిమతోటి అక్కడ జంపన వాగు నుంచి నడుచుకుంటూ వచ్చి రోజు వచ్చి స్నానాలు చేయాలి, మళ్ళీ రోజు జంపన్న వాగులో చేసుకుంటూ ఉంటాం. అది అసలు అద్భుతంగా, అదొక గొప్ప ఫీలింగ్ అసలు. అంటే అప్పుడు మీరు చూసిన జాతరకు, ఆ తర్వాత మీరు ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా, తర్వాత కొన్ని ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మొదటిసారి మీరు ప్రభుత్వం రాగానే ఈ జాతర వచ్చింది, మంత్రిగా హోదాలో వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది ఈ జాతర నిర్వహణకు సంబంధించి కానీ, ఏర్పాట్లు కానీ, లేదా ఈసారి గత జాతరకు ఈ జాతరకి ఏమైనా భిన్నంగా అనిపిస్తుంది? అంటే సరే, ఇంతకుముందు వాళ్ళు రివీల్ చేస్తే మేము చూసుకుంటాం, మా సలహాలు మేము ఇచ్చేది. నేను అప్పుడు కూడా కీ రోల్ పోషించిన, ఎందుకంటే ఫీల్డ్గా ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫీల్డ్ వర్కర్గా ఉన్నా కాబట్టి, లోకల్ కాబట్టి, మన జాతర మన తల్లులు కాబట్టి మేము ఎక్కడ కూడా నష్టం జరగొద్దని 100% ఆనాటి ప్రభుత్వానికి కూడా నేను సహకరించాను. ఎందుకంటే జాతర ఫెయిల్ అవ్వడం అంటే మా తల్లుల మీద అది నమ్మకం పోతుంది, వచ్చేటువంటి భక్తులందరూ కూడా మంచిగా వెళ్ళాలని. రాజకీయం అనేది లేదు, తల్లుల భక్తి అనేది ఇంపార్టెంట్. కాబట్టి మేము అప్పుడైనా ఇప్పుడు కూడా అదే నిబద్ధతతో పనిచేస్తున్నాం, సూచనలు సలహాలు అడుగుతున్నాం. ఇప్పుడు మేము రివ్యూలో అఫీషియల్గా కూర్చోవాల్సి వస్తుంది. అధికారులు అంటే ప్రజాప్రతినిధులు తక్కువైపోయారు. అప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉండేది. సరే, కొంతమంది ఎవరు రాలేని పరిస్థితి, ఒకసారి ఎంపీ గారు వచ్చారు, తర్వాత రాలేదు. మీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్థాయిలో వరదలు అంటే గద్దెలు మొత్తం మునిగిపోయినాయి, దాదాపు ఒక మొదటి అంతస్తు మొత్తం కూడా మీరు ఇంత వరదలు ఎప్పుడన్నా చూశారు అసలు? నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు మన ఏరియాలో ఇంత బీభత్సం, దాదాపు 15 మంది కూడా చనిపోయారు అప్పుడు. ఎంత అంటే ఇది పరిస్థితి వాస్తవానికి అది భయంకరమైన పరిస్థితి. దాంతో కొన్ని ఊర్లను కూడా మనం షిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే దానికి తగ్గట్టుగా కూడా రేపటి వాగు ఇంత పైకి వస్తే ఏంటిది, ఇప్పుడు అయితే చాలా హరిత ఏరియా అంతా మొత్తం మునిగిపోయింది. మళ్ళీ ₹1,00,00,000 మళ్ళీ రోడ్లకు మళ్ళీ చేయాల్సి వచ్చింది. అట్లా మనకు డబల్ పని అయింది వాస్తవానికి. దాంతో మేము అంటే ఇంకేదేదైతే అనుకున్నామో అవి చేయలేకపోయినా, దానికి తోడు మనకు 60 రోజులే టైం ఉండడంతో రోడ్లు చేసుకున్నాము. నేషనల్ హైవే కావచ్చు, R&B రోడ్లు కావచ్చు, కొండ అటు రోడ్డు కావచ్చు, ఇవన్నీ చేసుకున్నాము. బస్టాండ్ ఏరియాలు పెంచుకున్నాము, సిబ్బందిని పెంచుకున్నాము, అన్ని రకాలుగా పెంచుకుంటున్నాం. కానీ మేము అనుకునే నాకు అంటూ కొన్ని చేయాలనే లక్ష్యాలు ఉన్నాయి. అవి తప్పకుండా స్పెషల్గా ఈ సమ్మక్క సారలమ్మ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ కూడా ఒకటి వేసుకోవాలి. గతంలో జాతర సమయంలో మీరు చెప్పినట్టుగా ముందు జాతర బుధవారం రోజేమో ఇంటికాడ చేసుకునేవాళ్ళు, నెక్స్ట్ జాతరకు అమ్మవారి దగ్గరికి వచ్చేవాళ్ళు, తిరుగువారం జాతర మళ్ళీ ఊర్లోనే చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే జాతరకు ముందే అంటే ఈ నెల రోజులుగా చూస్తే లక్షల మంది భక్తులు వచ్చారు. మొన్న లాస్ట్ సండే అయితే 10 లక్షలు దాటిండ్రు. ఇంతమంది ముందస్తు మొక్కులు చెల్లించడం ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు కూడా ఇట్లా అంటే కొత్త వాళ్ళు పెరుగుతున్నారు. సాంప్రదాయంగా వచ్చేటువంటి ట్రెడిషనల్ భక్తులు ఇప్పుడు మా కుటుంబం ఉన్నది. మా అమ్మ నాన్నకు 70-75 సంవత్సరాల దాకా వచ్చింది. అయినా వాళ్ళు వస్తారు, అప్పుడే వస్తారు. ఇప్పుడు రమ్మన్నా రారు. ఇప్పుడు నేను తీసుకురావచ్చు, కార్లో తీసుకొచ్చి దర్శనం చేసుకోవచ్చు. అదే మా ఊరోళ్ళతోటే కలిసి వస్తారు. వాళ్ళకు ఒక అడ్డా పెడితే అక్కడ ఉంటారు, మళ్ళీ అక్కడనే దర్శనం చేసుకొని. గత 10 ఏళ్ళ కింద నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా, కాకపోతే వాగు కాడు ఉండకుండా కొంచెం ఎక్కడన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గరనో, లేకుంటే నాకమంచి అంటే మీడియా పాయింట్, మనం చిన్నప్పటి నుంచి నాకు ఆ పదం మా అమ్మ నాన్న నేర్పించిన పదం. ఎక్కడ ఉంటాము అంటే నాకమంచి కాడు ఉండాలని. ఆ నాకమంచి అనేది అట్లా అంటే అప్పుడు నాకమంచి అంటే అప్పుడు యుద్ధంలో సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ పోస్ట్ అన్నట్టు, అది మంచ అంటే సెంట్రీ పోస్ట్, అదే గుర్తుంది. నాకమంచ అని ఇప్పుడు నాకబందీ అనేది అంటారు పోలీసులు. నాకమంచ అనేది అలవాటు అయిపోయింది. అది అక్కడ ఉండడం, అక్కడ నుంచి పోయి దర్శనాలు చేయించుకొచ్చి ఆడ ఉండడం, రాను రద్దు పెరిగినాక అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయినరు. ఇప్పటికి కూడా మా వాళ్ళు వస్తే ఇంకెక్కడో అక్కడ అందరితో ఉంటారు, అందరితో కలిసి దర్శనం చేసుకుంటారు. జాతరకు సంబంధించి చాలా సంవత్సరాలు చూస్తున్నారు. ఈసారి మీకు అవకాశం వచ్చింది నిర్వహించడానికి. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఇంకా ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అనేది. తర్వాత ఇప్పుడు ఇదేమో చాలా రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఒక మన తెలంగాణతో పాటు ఆ రాష్ట్రాలకు వచ్చే వాళ్ళకు కూడా ఇంకా దీన్ని విస్తృతం చేయడానికి కావచ్చు, ప్రచారం చేయడానికి కావచ్చు, ఇంకా ఎట్లా ప్లాన్ చేయాలి? వాస్తవానికి నేషనల్ ఫెస్టివల్ అనేది ఇంపార్టెంట్. ప్రచారం జాతీయ స్థాయిలో ఒక ప్రచారం లభించాలి. పలానా ఏరియాలో సమ్మక్క సారలమ్మ ఆదివాసీల జాతర జరుగుతుంది, కానీ ఆ డేట్స్ తెలియక చాలామంది ముందొస్తున్నారు. అదేవిధంగా మీరు అన్నారు ఇంతమంది పెరుగుతున్నారు. ట్రెడిషనల్ పీపుల్ అనేది అంటే సాంప్రదాయంగా వచ్చే వాళ్ళకు డేట్స్ తెలియట్లేదు. కన్ఫ్యూజ్ అయ్యి కూడా ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు.
ఇంతకుముందు మీరు అడిగారు. ఇప్పుడు వచ్చేటోళ్ళు అందరూ కూడా వీళ్ళని చూసుకొని వస్తున్నారు. సమ్మక్క సారలమ్మ వచ్చే వీళ్ళని చూసుకుంటలేరు వాళ్ళు. కానీ ట్రెడిషనల్ పీపుల్ ఏం చూసుకుంటారు, ఎన్ని పనులున్నా అంటే సాంప్రదాయంగా విశ్వాసంతో వచ్చే ఎన్ని పనులున్నా ఆ మహాఘట్టం 4 రోజులల్లో అక్కడ ఉండాలని కోరుకుంటారు. అట్లా మా కుటుంబం కూడా ఎన్ని కష్టాలు రాని ఎన్ని ఇబ్బందులు రాని ఆ 4 రోజులు ఇక్కడ అంత పెద్ద వయసులో ఉన్నా కూడా మా అమ్మ నాన్న నడవలేని పరిస్థితులు ఉన్నా కూడా అదే స్థాయిలో వచ్చిపోతారు. అట్లాంటి వాళ్ళు ఈ 4 రోజులలో వచ్చేటోళ్ళు నిజంగా కొన్ని సంవత్సరాలుగా జాతర మొదలైన కాంచి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తల్లులు, తర్వాత మా తండ్రులు మేము ఇట్లా అది ఆనవాయితీగా వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేటోళ్ళు ఏంటంటే, నేను మొన్న కొద్దిగా మీ టీవీలో ఫీడ్బ్యాక్ చూసినాం, మీ టీవీ ఇంకా వేరే వేరే ఛానల్స్, మీరు ఎప్పుడు వచ్చారు, మేము కొత్తగా వచ్చినాం, మేడ్చల్ నుంచి వచ్చినాం, ఆంధ్ర నుంచి వచ్చినాం, ఎట్లుంటుందో చూద్దామని వచ్చినాం, టీవీలలో చూసి వచ్చినాం, కానీ ఇక్కడ బాగుంది అది అని అట్లా చాలామంది చెప్పారు. సో వాళ్ళకందరికి కూడా ఒక కొత్త అనుభూతి. ముఖ్యంగా ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ నేను పదే పదే చెప్పేది, ఎన్ని వందల బిల్డింగ్లు కట్టించినా వేస్ట్. ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కూడా పెరుగుతుంది. పూజారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ సహకరించాలి. ఇంత గొప్ప వైభవాన్ని మనము కాపాడాలంటే ఇక్కడ చెట్ల పెంపకం అనేది ఇంపార్టెంట్. లాస్ట్ ప్రభుత్వం 200 ఎకరాలు ఇక్కడ సేకరిస్తాం చేస్తాం, తర్వాత ఇక్కడ చాలా వరకు అంటే మీరు చెప్పిన వనం కానీ ఏది కనిపించట్లేదు. ఇప్పుడు దాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి కానీ, లేదా ఈ చుట్టుపక్కల ఇప్పుడు కాంక్రీట్ జంగల్గా మారుతుంది. మీరు చెప్పినట్టుగా కన్స్ట్రక్షన్ చాలా జరుగుతున్నాయి. ఈ సమ్మర్ విపరీతంగా ఉంది. ఎక్కడ ఉంటారు పాపం, ఎన్ని క్లాతులు కట్టుకున్న ఎండ కదా. అదే ఒక చెట్టు నీడు ఉంటే ఒక ప్రాణవాయువు లెక్క ఉంటుంది. చెట్టుకే మొక్కుకోవడం. ఇప్పుడు మేము జంగల్ నుంచి వస్తే ఆడ మాకు కంకవనం ఎక్కడ కనబడితే రోజు స్నానం చేసి ఆడ కుంకుమ పసుపు చల్లేది, మొక్కుకునేది, అన్నే కూర్చుండేది. లాస్ట్ మొక్కులు చెల్లించే రోజు మొక్కులు చెల్లించి ఆ తర్వాత కోన్నో మేకనో కోసుకొని అప్పుడు దేవుని మొక్కుకొని తినిపోయేది. కానీ ఇప్పుడు అట్లా కొంచెం మారిపోయారు. అంటే భక్తులం కూడా మన అవసరాలకు తగ్గట్టుగా దేవుడిని ట్రీట్ చేస్తున్నాం. దేవుడి ఆచారాలు సాంప్రదాయాలకు తగ్గట్టుగా మన కార్యక్రమాలు జరగాలి, మన రాకపోకలు జరగాలని నేను మీ ద్వారా సమ్మక్క సారలమ్మ భక్తులకు కోరుకుంటాను. చివరిగా ఇప్పుడు అయితే భక్తులకు కావచ్చు, లేదా ఈ ఫారెస్ట్ కావచ్చు, దీని మీద పొలాలకు సంబంధించిన వాళ్ళ గుడారాలు కూడా ఏర్పడేది, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, వచ్చే భక్తులకు ఏం మీరు చెప్తారు? తర్వాత ఏర్పాట్లకు సంబంధించి దాదాపు పూర్తి అయిపోయినట్టేనా? ఈసారి మేడారంకు ఎంతమంది భక్తులు తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారని అంచనా వేస్తున్నారు? వాస్తవానికి మీరు కూడా చూసిరు, దాదాపుగా మొన్న వచ్చారు, ఈరోజు వచ్చి రెగ్యులర్గా వస్తున్నారు. భక్తుల రాక పెరగడంతో పోలీసులకు రిస్క్ అంటే వర్క్ ఎక్కువైంది, మీడియా కూడా ఎక్కువ కవరేజ్ కోసం ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా చూపిస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి 2 నెలల నుంచి జాతర నడుస్తుంది. 55-60 లక్షల మంది దాకా ఇప్పటి వరకు రీచ్ అయ్యింది అనేది మనకు పోలీస్ అంచనా. అది కూడా వన్ వే ఇట్ల నుంచి వచ్చిన వెహికల్స్, ఇంకా భూపాలపల్లి ఇటు ఊరట్టం నుంచి ఛత్తీస్గఢ్ ఆ రూట్ నుంచి వచ్చినది కాకుండా. కాబట్టి భక్తులకు ఒకటే స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. మనం తింటాం, ఇక్కడ పడేసిపోతాం, మన బండి అక్కడ దాకా తీసుకుపోదాం, రోడ్డు మీద పెడదాం, షాపింగ్ చేద్దాం, ఇట్లాంటివన్నీ పెడితే దాని మూలంగా ఇతరులకు హాని జరుగుతుంది. అది ఆ ట్రాఫిక్లో నువ్వు ఇరుక్కుంటే, నీ పిల్లలు ఇరుక్కుంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ రూల్స్కు పాటించండి. ఇప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చే వాళ్ళు చాలామంది వస్తున్నారు, కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది చెప్తున్నారు. ఎడ్ల బండ్ల బాటలకు సంబంధించి కావచ్చు, ఎడ్ల బండ్లకు సంబంధించి పశువులు తీసుకొచ్చిన తర్వాత కూడా కొంత ఇబ్బంది వాళ్ళ వైపు నుంచి. అంటే ఎడ్ల బండ్లతో ట్రెడిషన్గా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఛత్తీస్గఢ్ కావచ్చు, లేదా కొంతమంది. వాళ్ళకి సంబంధించి కూడా ఏం చెప్తారు? వాస్తవానికి ఎడ్ల బండ్లు అనేది తగ్గిపోయినాయి. మా చిన్నతనంతో పోల్చుకుంటే చాలా, అసలు అంతకుముందు కారే కనపడకపోయేది. కాలిబాట నుంచి కార్లు, మళ్ళీగా ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్లు వచ్చేసింది. కాలిబాటలలో వచ్చినాం మేము, ఇప్పుడు కార్లలో వచ్చే పరిస్థితి. ఎడ్ల బండ్ల నుంచి వచ్చిన వాళ్ళు అప్పుడు ఎడ్ల బండ్లు అంటే కాలిబాట కంటే వాళ్ళ స్టేటస్ కొద్దిగా గొప్పది అన్నట్టు. ఎడ్ల అంటే ఒక మాదిరి రైతు కుటుంబాలు అట్లా. ఇప్పుడు హెలికాప్టర్లు వచ్చే పరిస్థితి. కాబట్టి మీరు అన్నట్టుగానే మేము ఇంతవరకు ఎడ్ల బండ్లు అంటే రోడ్డు కూడా కొంత పెద్దగానే ఉంది, కానీ అందుకనే వచ్చేటువంటి ప్రైవేట్ వెహికల్స్ అన్ని కూడా వన్ వే చేసినాం. బస్సుకు వన్ వే, ఇట్లా వస్తారు ఇట్లా పోతారు. అదేవిధంగా కార్లు పసర నుంచి వస్తే భూపాలపల్లి నుంచి వెళ్ళిపోతాయి. డబల్ వే పెడితే ఇట్లాంటి బండ్ల దారులు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని కార్లలో వచ్చే వాళ్ళు కూడా, ప్రైవేట్ వాహనాలలో వచ్చేటోళ్ళు కూడా మీకు ఇచ్చిన వాహనంలోనే మీరు నడపండి. అప్పుడు మీరు సేఫ్టీగా స్పీడ్గా దేవుని దగ్గరికి వెళ్తారు, తిరిగి ఇంటికి వెళ్తారు. సీసీ కెమెరాలు మొత్తం జాతర మొత్తం సీసీ కెమెరాలలో కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంది. గతం లేదు కమాండ్ కంట్రోల్ రూమ్, ఈసారి కమాండ్ కంట్రోల్ ఉంది. మీడియా పాయింట్ కూడా పెంచడం, మీడియా కవరేజ్ కానీ అక్కడ ఇవన్నీ, లేదా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ఆ రద్దీని అంటే క్రమబద్ధీకరించడం కోసం ఇవన్నీ పెంచడం. వాస్తవానికి జాతర అనంతరం జరిగే పని మేము పెద్ద టార్గెట్గా పెట్టుకున్నాం. అందరికీ మేము పేరున స్వాగతం పలుకుతా ఉన్నాం. సమ్మక్క సారలమ్మ మహాజాతర బుధవారం అంటే 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ మహాఘట్టం మహాజాతర జరుగుతుంది.
ఈ టైంలోనే దేవతలందరూ కూడా గద్దెల మీద ఉంటారు. మళ్ళీ శనివారం అంటే 24వ తారీఖు నాడు వనప్రవేశం జరుగుతుంది. వారి వెళ్తే మళ్ళీ 2 ఏళ్ళకు ఒకసారి ఈ యొక్క వైభవం, ఈ పండగ మనకు జరుగుతుంది. కాబట్టి కుటుంబ సమేతంగా రండి, ఇబ్బందులు లేకుండా. ఎవరికి మీరు ఇబ్బందులు కలిగించే ప్రవర్తన చేయకండి. అట్లాంటి చేయడం మూలంగా ఇతరులకు ఇబ్బంది అవుతుంది, మీకు కూడా ఆ టైంలో ఇంకొక ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరూ కుటుంబ సమేతంగా తల్లి రండి అని కోరుతాం. థ్యాంక్ యూ అక్క. ఇది మేడారం జాతరకు సంబంధించి సీతక్క చెప్తున్నటువంటి మాటలు. జాతర కోసం సర్వం సిద్ధమైంది. వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకోవాలని కూడా, అదేవిధంగా అధికారులకు ఇక్కడ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద కూడా కొంత సహకరించాలని కూడా కోరుతున్నారు సీతక్క.